నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం మార్చే వీజీ జీరాంజీ పథకానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ సర్కార్. తిరుపతి ముక్కలవారిపల్లెలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పవన్ కళ్యాణ్తో కలిసి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలో సీఐ నాగరాజు బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్. కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేయకపోవడంపై విమర్శ. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీ షాక్స్ పై వ్యతిరేక ఉద్యమం. దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డుల వైసీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీ షాక్స్ ను నిరసిస్తూ వినూత్న నిరసన. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నశ్రీను కుటుంబాన్ని తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించిన సినీ నిర్మాత బండ్ల గణేష్. వివాహానికి కుటుంబ సమేతంగా హాజరవుతున్నట్లు వెల్లడించిన చిన్నశ్రీను. గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చే వీబీ జిరాంజీ పథకానికి తిరుపతి జిల్లా ముక్కలవారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి శ్రీకారం చుట్టారు. కేంద్రం నుండి 7,700 కోట్లు, రాష్ట్ర వాటా 4,000 కోట్లతో కలిపి మొత్తం 11,000 కోట్లపైనే ఈ పథకానికి ఖర్చు పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద పనులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడమే కాకుండా పారదర్శకత కోసం రియల్ టైం డిజిటల్ మానిటరింగ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. గతంలో ఎన్ఆర్ఈఎస్లో కేంద్ర రాష్ట్రాల వాటా 90 నుంచి 10గా ఉండేదని, ఇప్పుడు రాష్ట్ర వాటా 40% ఉందన్నారు. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని విమర్శిస్తూ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కొనియాడారు. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ రికార్డు నెలకొల్పిన ఘనత పవన్ కళ్యాణ్దేనని, ఆయన ఆధ్వర్యంలో 1,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 10,000 గోకులాలు, 15,500 నీటి తొట్టెలు నిర్మించడంతో పాటు కొండ గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్ల వేశారని సీఎం ప్రశంసించారు. ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరాంజీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14, 19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. విజయవాడలో ఒక అమాయకుడిని అకారణంగా పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక అతను బలమరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేరని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులను రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. గురువారం విజయవాడలోని పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవని, అతను కారు డ్రైవర్గా పని చేస్తున్నాడని జగన్ తెలిపారు. అయినా పోలీసులు అతను ఎందుకు పోలీస్ స్టేషన్కి పిలిచారు, ఎందుకు హింసించారని ప్రశ్నించారు. సీఐ నాగరాజు తనను వేధిస్తున్నాడంటూ, అది తట్టుకోలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని మరీ క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 3 నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని క్రాంతి తన వీడియోలో చెప్పాడని, ఆ మరణ వాంగ్మూల్యం ఆధారంగా కేసు పెట్టాలని, కానీ కనీసం క్రాంతి కుటుంబం ఫిర్యాదు చేసినా
పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తామని, ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ బాబు వాళ్ళ నాన్న ఒకసారి ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళు పిల్లలు, ముగ్గురు పిల్లలు. వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా ఆ చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ, ఆ హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను గౌరవిస్తూనే సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధముందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కొని అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేయడం, ఫోటోలను మార్పింగ్ చేయడం, మహిళలు మరియు దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం చట్ట ప్రకారం నేరాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తన కార్యాలయంలో దీనిపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఒక భాగం అయిపోయింది. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం. చిత్తూరు జిల్లా సత్యవేడిలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ P4 విధానంలో భాగస్వామిగా మారి పేదలకు, అలాగే హీరోస్ ఆఫ్
టుమారో స్కాలర్షిప్ల ద్వారా విద్యార్థులకు అండగా నిలిచినందుకు హీరో సంస్థను ఆయన అభినందించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్ను ఏపీకి రప్పించామని పవన్ ముంజాల్ ప్రకటించిన 3,200 కోట్ల పెట్టుబడుల పనులను వేగవంతం చేయాలని సీఎం కోరారు. భవిష్యత్తు ఈ వెలదేనని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 166 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని తెలిపారు. హీరో ప్లాంట్లో 40% మంది మహిళా ఉద్యోగులు ఉండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్, కడప స్టీల్ ప్లాంట్, అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం వంటి ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం స్పష్టం చేశారు. One day, present chairman, he committed some other state to start a Hero Motors. I came to know that news. All the way now, his daughter is reminding me, he came to my marriage. Even at that time, there is a marriage diplomacy. I wanted to request him, and also he invited me for our wedding. That is how I attended that marriage, and also continuously I pursued with him. Finally, 2018 March, we laid the foundation. Today it is doing extremely well. If you see here, he has given a beautiful overall picture. Journey is nearly 40 years. It is not a journey. It is a trust between the customer and stakeholders. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటర్ జాబితాలో ఉంటారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా గృహ మ్యాపింగ్ పక్కాగా చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను గుంటూరు పట్టణం పశ్చిమ నియోజకవర్గం శాంతినగర్ 181 పోలింగ్ కేంద్రం, అంకమ్మనగర్ 179 పోలింగ్ కేంద్రాల పరిధిలో గురువారం సీఈఓ పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియను ఏ విధంగా చేపడుతున్నదని తెలుసుకున్నారు. అనంతరం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏఐఆర్తో చర్చించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అపార్ట్మెంట్ల వద్ద ఓటర్ నమోదుకు అపార్ట్మెంట్ల సంఘాలతో సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. బూత్ స్థాయి అధికారితో బుక్ ఏ కాల్ వ్యవస్థ ద్వారా ఓటర్ల సందేహాలను నివృత్తి చేయటకు కృషి చేయాలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్షంగా లేని వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, మరణించిన వారు, డూప్లికేట్, ఇతర దేశస్థులు క్రింద ఉన్న ఓటర్ల మినహా అందరూ ఓటర్ జాబితాలో ఉండాలని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని చెప్పారు. ఆల్మోస్ట్ 100% ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు డిజిటైజేషన్ స్టేజ్లో ఉన్నాము. డిజిటైజేషన్ కూడా చూస్తే 30% దాకా డిజిటైజేషన్ కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టోరల్ రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి బిఎల్ఓస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ అనేది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో వెళ్ళి బిఎల్ఓస్తో కూడా నేరుగా మాట్లాడచ్చు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసుకుంటారు. అందరికీ తెలుసు, 15 జూన్ నుంచి స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ జరుగుతూ ఉంది. ఈ యాక్టివిటీ భాగంగా ముందు ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ దాదాపు 98% కంప్లీట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు డిజిటైజేషన్ జరుగుతూ ఉంది. దాదాపు 25% పైన డిజిటైజేషన్ కంప్లీట్ అయింది. ప్రతిరోజు బిఎల్ఓస్ ఇంటింటికి తిరిగి ఏదైతే ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేశారో అది కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసి మ్యాపింగ్ చేస్తూ 2002 ఎలక్ట్రల్ రోల్తో మ్యాపింగ్ చేస్తూ డిజిటైజ్ చేయడం జరుగుతుంది. అందరు ఓటర్స్కి విజ్ఞప్తి అంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చామో అది మీరు ఫిల్ చేసి బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేస్తే తప్పకుండా మీ ఓటు వస్తుంది. ఎవరికి అర్హతలో ఉన్న వాళ్ళు ఒక ఓటర్ కూడా ఓట్ డిలీట్
అవ్వకూడదు అని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వికసిత్ భారత్ జీరాంజీ నూతన పథకం ద్వారా ఉపాధి హామీ వార్షిక పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ఆందోళవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సైలడ్ గ్రామంలో గురువారం జరిగిన ఈ పథకం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని ఈ సరికొత్త పథకానికి అనుసంధానమిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా పనిచేసిన శ్రామికులకు 15 రోజుల్లోనే నేరుగా ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయని, చెల్లింపులు ఆలస్యమైతే సాంకేతిక పరిహారం కూడా చెల్లిస్తారని వెల్లడించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అవినీతికి తావు లేకుండా సాంకేతిక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ఈ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీత, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్ పనులను ముమ్మరంగా చేపడుతున్నట్లు కూన రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు తమ్మినేని సుజాత, శివాల సూర్యనారాయణ, తమ్మినేని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గడచిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని, ఉపాధి హామీ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఆ రోజు కేంద్రం ఎంత ఇచ్చేదంటే 100 రూపాయలు నీకు పని కల్పిస్తే, 100 రూపాయలు నీకు కూలి వస్తే ఆ 100 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు ఇచ్చేది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాల డబ్బుల్ని 3,200 కోట్ల రూపాయల్ని దేనికో మరలించాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు, ఏమయ్యాయో తెలియదు. 3,200 కోట్లు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నాటికి 3,200 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కూలీల డబ్బులు బకాయిలు ఉన్నాయి. బకాయిలు తీర్చాలంటే రాష్ట్రంలో డబ్బులు లేవు. బీచ్లో బీషాక్స్ పేరిట మద్యం అమ్మకాల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 32, 33, 35, 39 వార్డుల వైసీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో టౌన్ కొత్త రోడ్ జంక్షన్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతల వేషధారణలో ఉన్న వారిని బీరులతో స్నానం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 35వ వార్డు అధ్యక్షులు అలుపున కనకారెడ్డి, 33వ వార్డు అధ్యక్షులు ముత్తా బత్తుల రమేష్లు మాట్లాడారు. ప్రశాంత విశాఖను పర్యాటకంగా దెబ్బతీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడుకు చేత కాలేదని విమర్శించారు. డబ్బు కోసం పర్యాటకులకు ప్రశాంతత లేకుండా చేసే విధంగా మద్యం విక్రయాలకు జీవో విడుదల చేయడాన్ని ఖండించారు. సాగర తీరాల్లో మద్యం విక్రయాలు సాగించాలని ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కనకారెడ్డి, రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు వైసీపీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, 32వ వార్డు అధ్యక్షులు పిన్నింటి రాజారెడ్డి, వైసీపీ నేతలు ఆది విష్ణురెడ్డి, అబ్బిరెడ్డి, పోలవరపు రవణమ్మ, కృష్ణవేణి, డి తాతారావు, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కొత్త రోడ్ జంక్షన్లో ఈ యొక్క వైన్ షాపులు వద్దని చెప్పి మేము డిమాండ్ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మా 32వ అధ్యక్షులు రాజారెడ్డి గారు, మా 33వ అధ్యక్షులు బత్తుల రమేష్ గారు, 35వ వార్డు కనకరెడ్డిగా, 39వ వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్ గారు. ఈ యొక్క నలుగురు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీచ్లో వైన్ షాపులు ఈ కూటమి ప్రభుత్వం పెట్టాలని చాలా ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన వ్యతిరేకంగా మేము దగ్గర ధర్నా చేపట్టాం. ఈ ధర్నా కూడా ముఖ్య కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఈ బీచ్లో నూతన ఫ్యామిలీగా అవ్వచ్చు, ఒక అక్క చెల్లెలు అవ్వచ్చు, లేదంటే అదర్స్ ఫ్యామిలీస్ ఎవరైనా వాళ్ళు అక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల వారు మందు తాగి బీర్లు తాగి ఒక లేడీస్కి అసభ్యం పరిస్థితున్న ఉద్దేశంతో ముందుగా మేము దీని మీద ఆలోచించి ఈ ధర్నా చేస్తున్నాం. ఇక 80% వైన్ షాప్ పెట్టాలనుకుంటే మాత్రం రాష్ట్రం మొత్తంగా ఈ యొక్క వైఖరి నిరసన తప్పని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మీరు కూడా గమనించుకోండి. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక ఆలోచించుకోండి. మీరు ఏదో గోవాలాగా ప్లాన్ చేద్దాం కూడా చాలా రాంగ్. అది గోవాకి మనకి మీరు కంపేర్ చేయకండి. విశాఖపట్నం అందరూ కూడా శాంతియుతంగా ఉండే ప్రజలు ఇక్కడ చాలా మంచి మనసున్న ప్రజలు మీరు
అనవసరంగా మీరు ఇక్కడ ప్రజలు మీరు ఇబ్బంది పెట్టి అసభ్య కార్యక్రమం మీరే పాల్పడుతున్నారని చెప్పి ఈ సభకు మనం చేస్తున్నాం. మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా మీరు వైన్ షాపులు పెట్టాలి అని అనుకుంటే మీ ఇంటి ముందో మీ ఇంట్లో పెట్టుకోండి, అది పద్ధతిగా ఉంటుంది. అది మీకు తెలుస్తుంది దాని బాధ ఏంటో. మీరు పబ్లిక్గా మీరు బీచ్లో వైన్ షాప్ పెట్టి ప్రజలు ఇబ్బంది పెడుతుంటే చాలా దీని మీద చాలా కఠినంగా మేము పరిణామాలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది కానీ మీరు ఆపకపోతే రోజు కూడా రాష్ట్రవాకాలు చేసే అవసరం అయితే బంధువులు కూడా మేము పిలుపునిచ్చి మా పార్టీ తరఫున మా గణేష్ కుమార్ ఆదేశం మరి కానీ ఏం చెప్తే చేయమని సిద్ధంగా ఉన్నామని మీ సభముఖంగా మనం చేసుకుంటున్నాం. ముత్తాపతుల రమేష్ 33వ వార్డు అధ్యక్షుడు. నేను 4 వార్డులు ప్రెసిడెంట్లు కలిపి ఇక్కడ కొత్త రోడ్డు దగ్గర బీచ్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారు వైన్ షాపులు పెట్టడం వల్ల అది కరెక్ట్ కాదని ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మా 32వ వార్డు రాజారెడ్డి, మా 34వ వార్డు కనకారెడ్డి గారు, ముజీబ్ ఖాన్ గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అక్కడ బీచ్ రోడ్లో వైన్ షాపులు పెట్టడం వల్ల చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఆడవాళ్ళకి అసభ్యకరంగా ఉండటం జరుగుతుంది. దాని మీద ధర్నా చేయడం జరుగుతుంది. మేము ఈ ధర్నా వైన్ షాపులు పెట్టడం ఆపకపోతే ఈ ధర్నా ఎంతవరకైనా తీసుకెళ్తాం. మేము విశాఖపట్నం ప్రశాంతంగా ఉన్న ప్లేసు, అలాంటి ప్లేస్ను పాడు చేయొద్దని మేము మానవ సేవే మాధవ సేవగా భావించి నిరంతరం ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పట్టా ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మాస్ట్రో డాక్టర్ గజాల్ శ్రీనివాస్ కొనియాడారు. పట్టా ఫౌండేషన్ గ్రూప్ రూపశిల్ప స్వర్గీయ పట్టా రామారావు శత జయంతి ఉత్సవం, పట్టా ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గజాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టా ఫౌండేషన్ 25 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కరోనా సమయంలో కూడా పట్టా రమేష్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు తండ్రి ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా మానవ సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. పట్టా ఫౌండేషన్ చేస్తున్న సేవలను పలువురు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేయాలని గజాల్ శ్రీనివాస్ కోరారు. అనంతరం పట్టా రమేష్ బాబు మాట్లాడుతూ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పిఆర్ఎస్ఎన్ నాయుడు, కన్వీనర్ బి సాయి కుమార్, ఫౌండేషన్ ట్రస్టులు బి వెంకటలక్ష్మి, ఆర్ భారతి, భాస్కర్, డి రమేష్, సభ్యులు అఖిల, పి శ్రీదేవి, నూకరాజు, పి లక్ష్మి, గౌరీశంకర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజాల్ శ్రీనివాస్ను పట్టా ఫౌండేషన్ అధ్యక్షులు పట్టా రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. భగవాన్ సత్యసాయి బాబా గారి యొక్క చాలా ఆత్మ సమర్పణం చేసుకునేటువంటి భక్తుడు దివ్యశ్రీ పట్టా శ్రీరామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్ని వారి అబ్బాయి పట్టా రమేష్, ఆయన యొక్క మిత్రులందరూ కలిసి ఈ శత జయంతి ఉత్సవాల్ని చాలా ఘనంగా విశాఖపట్నంలో జరపడం అనేది ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకం. అమ్మా నాన్నల్ని జీవించి ఉన్నప్పుడు ఎక్కడో మనం రామాయణంలో చదివాం శ్రవణ కుమారుడి గురించి. నేను ప్రత్యక్షంగా చూసా మరో శ్రవణ కుమారుడిని, అతనే రమేష్ బాబు. వారి తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం తాను కూడా వివాహం చేసుకోకుండా ఒక భీష్ముడిలాగా ఉండిపోయి తల్లిదండ్రులను గొప్పగా చూసుకుని సిస్టర్స్ని కూడా చాలా గొప్పగా చూసుకున్న వ్యక్తి రమేష్ బాబు. ఇదంతా కూడా జన్మ సంస్కారం. భగవాన్ సత్యసాయి బాబా గారి యొక్క ఆ బాల వికాసంలో పెరిగినటువంటి వికాసమే మా రమేష్ బాబు, అతని మిత్రులందరూ కూడా. సుమారుగా 359 కార్యక్రమాలు, వాళ్ళు స్పృశించినటువంటి కార్యక్రమాలు లేవు. వైద్యమా, ఆరోగ్యమా, స్వచ్ఛ భారత, లేకపోతే నిత్యావసరాలు ఇవ్వడమా. కోవిడ్ టైంలో అయితే కూడా తాను అనారోగ్యం పాలైనా కూడా ఎంతోమందిని కాపాడినటువంటి వ్యక్తులు రమేష్, అతని మిత్రులందరూ కూడా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ పేదల ఆర్థిక పరిపుష్టి కోసం విబిజీ రామ్జీ నూతన పథకాన్ని తీసుకొచ్చిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుడితి ఈశ్వర్రావు అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ పథకం ప్రారంభోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిని మెరుగుపరిచేలా గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచడమే కాకుండా రోజువారీ కూలీ వేతనాన్ని కూడా 325కు పెంచినట్లు స్పష్టం చేశారు. ఈ నూతన వరవడి ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల స్థిరత్వం, నూతన కాల్వలు, గ్రామీణ రోడ్ల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులను ముమ్మరంగా చేపడతామని వెల్లడించారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి ఎంఏ బేగం డిమాండ్ చేశారు. సమైక్య ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. పలువురి కార్యక్రమంలో పాల్గొని మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బేగం మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే గతంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్ వీగిపోయిందన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేలా మోడీ సర్కార్ చర్యలు చేపట్టాలని బేగం కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొని మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఎంఏ బేగం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శిని. స్టేట్ పిలుపు మేరకు ఈరోజు వర్షాకాలంలో మహిళా బిల్లు పూర్తిగా ఎలాంటి షరతులు లేని మహిళా బిల్లు అమలు చేయాలని ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఏంటంటే మహిళా బిల్లు కోసం పోరాటం ఎన్నో సంవత్సరాల నుంచి 1996 నుంచి కూడా మహిళా బిల్లు కోసం గీతా ముఖర్జీ పార్లమెంట్లో బిల్లులు పెట్టి పోరాటాలు చేసినప్పటికీ కూడా అది అమలు చేయలేదు. 2023లో అమలు చేసినట్టే చేసి దాన్ని పూర్తిగా అమలు చేయకుండా పక్కన పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థల ప్రైవేటీకరణ నిరుపదలు చేసి జాతీయం చేయాలని కోరుతూ దళిత విముక్తి నగరంలో ర్యాలీ నిర్వహించింది. ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ ఎస్ వెంకటరమణ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడాన్ని ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఎన్నో హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని, భూమి లేని పేదలకు భూములు కేటాయించాలని వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత విముక్తి నేతలు పాల్గొన్నారు. నా పేరు సొర్ల వెంకటరమణ. నేను దళిత విముక్తి అనే సంఘానికి రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు భారత పాలకుల్ని ఓట్లేసి పన్నులు కట్టి ఎన్నుకుంటూ ఉంటే ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, మొత్తం భూములు కూడా ఈవేళ ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పగిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈవేళ ప్రైవేట్ వాళ్ళు కారు సవగ్గా అమ్ముతూ ఉంటే ఈవేళ ప్రభుత్వ సంస్థలను నమ్ముకున్నటువంటి రిజర్వేషన్లు పొందుతున్నటువంటి మహిళలు కానీ, దళితులు కానీ రిజర్వేషన్లు కోల్పోతున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ కోల్పోయినట్టయితే ఇప్పటికే కొద్ది గొప్ప అభివృద్ధిలో ఉన్న వాళ్ళంతా మళ్ళీ కూలీలుగా, బానిసలుగా మారే ప్రమాదం ఉన్నది. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్నశ్రీనుకు అందజేశారు. విజయనగరంలోని చిన్నశ్రీను స్వగృహానికి స్వయంగా వచ్చిన బండ్ల గణేష్ ఆయనకు వివాహ పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన మజ్జి శ్రీనివాసరావు వివాహం చేసుకోబోయే వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నశ్రీనితో పాటు వారి కుమార్తె మజ్జి సిరి సహస్ర, సిరమ్మ, అల్లుడు, నెల్లిమర్ల నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్తో కలిసి కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం మార్చే వీజీ జీరాంజీ పథకానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ సర్కార్. తిరుపతి ముక్కలవారిపల్లెలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పవన్ కళ్యాణ్తో కలిసి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలో సీఐ నాగరాజు బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్.
కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేయకపోవడంపై విమర్శ. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీ షాక్స్ పై వ్యతిరేక ఉద్యమం. దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డుల వైసీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీ షాక్స్ ను నిరసిస్తూ వినూత్న నిరసన. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నశ్రీను కుటుంబాన్ని తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించిన సినీ నిర్మాత బండ్ల గణేష్. వివాహానికి కుటుంబ సమేతంగా హాజరవుతున్నట్లు వెల్లడించిన చిన్నశ్రీను. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.